నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తోతాపురి మామిడి రైతులకు బాసటగా నిలిచేందుకు కేబినెట్ లో చర్చ. 260 కోట్లతో 6.5 లక్షల టన్నుల కొనుగోలుకు ఆమోదం తెలిపే అవకాశం. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో వైసీపీ ఉల్లంఘనలు. జగన్ రాకముందే బారికేడ్లు తోసుకెళ్లిన కార్యకర్తలు. గుజరాత్ మహీసాగర్ నదిపై కూలిన వంతెన. 6 మృతి. ముమ్మరంగా కొనసాగుతున్న సహాయ చర్యలు. బీహార్లో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణపై దుమారం. ఈసీ చర్యను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష కూటమి భారీ ర్యాలీ. ఎమ్మెల్యే క్వార్టర్స్ క్యాంటీన్ ఉద్యోగిపై అధికార శివసేన ఎమ్మెల్యే దాడి. పాడైన ఆహారం వడ్డించారని ఊగిపోయిన గైక్వాయిడ్. మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. 20 ఎజెండా అంశాలకు ఆమోదం తెలపనుంది. తోతాపురి మామిడి రైతులకు బాసటగా నిలిచే నిర్ణయాలు తీసుకోనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, మంత్రివర్గ భేటీలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు? రాణి, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం దాదాపు 20 అంశాలకి సంబంధించి భేటీ అయింది. 20 ఎజెండా అంశాలకు సంబంధించి కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా కనుక చూస్తే ఈ సిఆర్డీఏ 50వ అథారిటీ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలకు ప్రధానంగా ఆమోదం తెలుపుతున్నారు. ఇందులో ప్రధానంగా రాజధాని అమరావతి మలివిడత భూ సమీకరణ సంబంధించి కీలక నిర్ణయం ఇటీవల తీసుకున్నారు. దాదాపు 34,930 ఎకరాల వరకు భూమిని 2వ దశ కింద సమీకరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి మొత్తం 13 గ్రామాల పరిధిలో ఈ మేర భూ సమీకరణ చేపట్టే అంశం మీద ఇవాళ మంత్రివర్గంలో కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా ఏదైతే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అమరావతి పరిధిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీస్ అధికారులకు సంబంధించిన భవనాలు దాదాపు 70%, 80% వరకు కూడా పూర్తయి ఉన్నాయి. వీటికి సంబంధించి తదుపరి చర్యలకు సంబంధించి నిర్మాణం వేగవంతంగా పూర్తి చేసి వాటిని వినియోగంలోకి తీసుకొచ్చే దిశగా పరిపాలనా అనుమతులకు మంజూరు చేస్తూ మంత్రివర్గంలో కీలక నిర్ణయం అనేది తీసుకున్నారు. అలాగే అమరావతిలో ఏదైతే క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి కూడా మంత్రివర్గంలో ఆమోదం తెలుపుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి సీడ్ యాక్సెస్ రోడ్డును ఆనుకునే 50 ఎకరాల భూమిని ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేస్తుంది. దీనికి సంబంధించి చదును చేసే పనులు కూడా పూర్తవుతున్నాయి. మరో 6 నెలలు అంటే జనవరి 2026 నాటికల్లా దీన్ని ఏర్పాటు చేయాలన్న దిశగా ప్రభుత్వం సంకల్పించింది. దీనికి సంబంధించి నిన్న బెంగళూరులో కూడా మంత్రి నారా లోకేష్ ప్రకటించడం జరిగింది. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శరవేగంగా పనులు ప్రారంభించాలని చెప్పి నిర్ణయించారు. ఇది ప్రభుత్వ రంగ సంస్థ. దీనికి సంబంధించి కూడా ఇవాళ మంత్రివర్గంలో కీలకంగా ఆమోదం తెలుపుతున్నారు. అలాగే రాజధాని అమరావతి పరిధిలో భూమి లేని దాదాపు 1575 నిరుపేద కుటుంబాలకు ఇప్పటివరకు ప్రభుత్వం పింఛన్ ఇస్తూ వస్తుంది. దీనికి సంబంధించి ఈ కాల పరిమితిని మరికొంతకాలం కొనసాగించేందుకు కూడా మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలుపుతున్నారు. అలాగే వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు PBI, జులాజికల్ ఇండియా, సర్వే ఆఫ్ ఇండియా వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, అలాగే స్పోర్ట్స్ అకాడమీలు వంటి వాటికి భూములు కేటాయించేందుకు కూడా రాష్ట్ర మంత్రివర్గంలో వాళ్ళు చర్చించి ఆమోదం తెలుపుతున్నారు. అలాగే రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు వరకు దాదాపు 71 నిర్మాణ పనులు రాజధాని అమరావతి పరిధిలో సర్వేగంగా సాగుతున్నాయి. వీటికి సంబంధించి ఏదైతే దాదాపు 2 లక్షల పైచిలకు క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అనేది అంచనా వేశారు. దీనికి సంబంధించి మళ్ళీ బయట నుంచి ఇసుక కొనుగోలు చేయటం వంటి వాటి వల్ల ప్రభుత్వం పేద అదనపు భారం పడకుండా కృష్ణానదిలోనే ఇసుక డ్రెడ్జింగ్ చేసుకునే అనుమతులు సిఆర్డీఏకి ఇవ్వాలని చెప్పి ఒక కీలక నిర్ణయం చర్చించి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇతర శాఖలకు సంబంధించి కనుక చూస్తే జలవనరుల శాఖకు సంబంధించి 71 పనులకు కొనసాగింపించేందుకు కూడా మంత్రివర్గంలో ఆమోదం తెలుపనున్నారు. అలాగే అదే శాఖకు సంబంధించి మీడియం ప్రాజెక్టుల మరమ్మతులకు సంబంధించి కూడా నిధుల మంజూరుకు కూడా మంత్రివర్గంలో ఆమోదం తెలుపుతున్నారు. అలాగే కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, అమరావతి విమానాశ్రయాలకు సంబంధించి హెడ్కో కింద దాదాపు 1000 కోట్ల రూపాయలు వైబిలిటీ గ్యాప్ ఫండ్ రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ కూడా మంత్రివర్గంలో
నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం కార్యకర్త తోట చంద్రయ్య పల్నాడు జిల్లాలో దారుణ హత్యకు గురయ్యాడు. అతని కుమారుడు వీరాంజనేయులకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు మంత్రివర్గంలో ఇవాళ చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏపీ జల్ జీవన్ నీటి సరఫరా కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి కూడా మంత్రివర్గం చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకుని వివిధ చట్ట సవరణ బిల్లుకి ఏదైతే మోటార్ వాహన చట్ట సవరణ బిల్లు, అలాగే కార్మిక పరిశ్రమల శాఖకు సంబంధించిన బిల్లులకు ఈ బిల్లుల చట్ట సవరణలకు కూడా మంత్రివర్గంలో ఆమోదం తెలుపుతున్నారు. దీని ద్వారా ఈ మోటార్ వాహనాలకు సంబంధించి అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా కాలుష్యం తగ్గి దానికి తగ్గుతున్న భావనలో ఉన్న ప్రభుత్వం దీనికి ట్యాక్స్ మరి పన్ను మరింత తగ్గించేలాగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఈ చట్ట సవరణ ద్వారా కలగనున్నట్లు తెలుస్తుంది. అలాగే భూ కేటాయింపులకు సంబంధించి ఇతర జిల్లాల్లో అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతంలో ఏపీఐఎస్ పరిధిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి దాదాపు 790 ఎకరాలు భూమిని సేకరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 2025-30 కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే నెల్లూరు జిల్లాలో పెట్రోకెమికల్ పరిశ్రమ కోసం భూసేకరణకు 6 యూనిట్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. అలాగే ఏదైతే రైతులను ఆదుకునేందుకు అటు తోతాపురి చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి రైతులను ఆదుకునేందుకు అదనంగా ₹4 కేజీకి చెల్లించి దాదాపు 6.5 లక్షల మెట్రిక్ టన్నుల మామిడిని కొనుగోలు చేసేందుకు ₹260 కోట్ల మంజూరు చేసేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. అలాగే కోకో రైతులను కూడా ఇదే తరహాలో ఆదుకునేందుకు దాదాపు ₹14.88 కోట్ల మంజూరుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపుతున్నట్లు తెలుస్తుంది. రాణి, ధన్యవాదాలు కృష్ణ. గుజరాత్లో వంతెన కూలిన ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. పద్రా వద్ద మహీసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన కూలటంతో 4 వాహనాలు నదిలో పడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహా వివిధ శాఖల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మహీసాగర్ నదిపై ఉన్న వడోదర, ఆనంద్ నగరాలను కలిపే గంభీర వంతెన కూలటంతో ఆ 2 ప్రాంతాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. સામેની તરફ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આખરે પાદરાયા દિવસ જોવાનો વારો આવે છે. આપ સાંભળી શકો છો વારંવાર એમ્બ્યુલન્સ સામેની તરફ જે દ્રશ્ય જોઈ રહ્યા છો સામેની તરફ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આખરે પાદરાયા. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మురికి వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై కోవూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కోవూరు నియోజకవర్గం పడుగుపాడులోని ఓ కళ్యాణ మండపంలో సోమవారం వైకాపా నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న మహిళల ఫిర్యాదుతో పోలీసులు సెక్షన్ 74, 75, 79, 296 కింద కేసు నమోదు చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసు జారీ చేసి విచారించే అవకాశం ఉంది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మండిపడ్డారు. మహిళల మనోభావాలను దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలను అందరూ ఖండించాలన్నారు. మహిళల్ని కించపరచడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు. ప్రశాంతిరెడ్డికి ప్రసన్న కుమార్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అంటూ విశ్వసిస్తూ వస్తున్నటువంటి సంస్కృతి మనది. అదేవిధంగా మహిళలకి పెద్దపీట వేస్తూ వారిని గౌరవిస్తూ వస్తున్నటువంటి భారతీయ సాంప్రదాయం మనది. దానికి భిన్నంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారు ప్రశాంత్ రెడ్డి గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులకి మహిళల్ని కించపరచడం అనేది అలవాటుగా మారినటువంటి విషయం. అమరావతిలోని మహిళల్ని మరి మనం నోటితో కూడా చెప్పలేనటువంటి భాషలో వారిని కించపరచడం, అదేవిధంగా శాసనసభలో ఉన్నటువంటి మహిళల్ని శాసనసభ వెలుపల ఉన్నటువంటి మహిళల్ని సైతం వ్యక్తిత్వ హననం చేయడం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రకంగా మహిళల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి సభ్య సమాజం ఆమోదించనిది, స్వాగతించనిది అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి నేను చెప్పేటువంటి విషయం,
ఏదైతే ప్రశాంతి రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లి గారికి వారి భార్య గారికి చూపమని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. వారు కనుక ప్రసన్న కుమార్ రెడ్డి గారి భాషను కనుక ఆమోదించినట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి డిమాండ్ని వెనక్కి తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మహిళల పట్ల వైసీపీ నేతలకు ఉన్న ద్వేషాన్ని, మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు బహిర్గతం చేశాయని నారా భువనేశ్వరి మండిపడ్డారు. మహిళల పట్ల వైసీపీ తీరు సిగ్గుచేటని, సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలకు స్థానం లేదన్నారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి సంఘీభావం ప్రకటిస్తున్నానంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో భువనేశ్వరి పోస్ట్ చేశారు. ప్రశాంతి రెడ్డిపై అవమానకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. మహిళల పట్ల అవమానకరమైన పదాలు వారి విలువను తగ్గించలేవని, స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేవని అన్నారు. మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని ఖండిస్తూ ప్రతి స్త్రీ గౌరవానికి గట్టిగా మద్దతు ఇవ్వడానికి ఐక్యంగా నిలబడతామన్నారు. జగన్ చిత్తూరు జిల్లా పర్యటన మొదలైంది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, జగన్ పర్యటనకు సంబంధించిన వివరాలేంటి? రాణి, జగన్ చిత్తూరు జిల్లా బంగారుపల్లెం మామిడి మార్కెట్ లో రైతులను ముఖాముఖి చేయడానికి కొద్దిసేపు క్రితమే బయలుదేరి వచ్చారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో బంగారుపాలెం సమీపంలోని కొత్తపల్లి హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న జగన్మోహన్ రెడ్డి బెంగళూరు చెన్నై జాతీయ రహదారి గుండా నల్గంపల్లి బ్రిడ్జి నుంచి బంగారుపాలెం ఊర్లోకి రావడానికి, మార్కెట్ యార్డ్కి రావడానికి బయలుదేరారు. హెలిప్యాడ్ వద్ద 30 మందికి, అదేవిధంగా బంగారుపాలెం మార్కెట్ యార్డ్ లో 500 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ అధిక సంఖ్యలో జన సమీకరణ చేయడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వైకాపా శ్రేణులందరూ భారీగా బంగారుపాలెం మార్కెట్ యార్డ్లోకి చేరుకున్నారు. మార్కెట్ యార్డ్ గేటు వద్ద పోలీసులు కార్యకర్తలను నిలువరించేందుకు ప్రయత్నించారు. 500 మందికి మాత్రమే అనుమతి ఉందని చెప్పినప్పటికీ భారీగా తరలి వచ్చిన కార్యకర్తలందరూ గేట్లను తోసుకుని పోలీసులు లెక్క చేయకుండా ఆంక్షలను ఉల్లంఘించి మార్కెట్ యార్డ్లోకి ప్రవేశించారు. అదేవిధంగా హెలిప్యాడ్ వద్ద 30 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. కానీ హెలిప్యాడ్ కూడా భారీగా వైకాపా కార్యకర్తలు, నాయకులు చేరుకొని స్వాగతం పలికేందుకు ప్రయత్నించి బ్యారికేడ్లు చూసుకొని హెలిప్యాడ్ వద్దకు కూడా చేరుకున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ముందుగా పోలీసులు అయితే జగన్మోహన్ రెడ్డిని హెలిప్యాడ్ వద్ద కొత్తపల్లి హెలిప్యాడ్ నుంచి బంగారుపాలెం మార్కెట్ యార్డుకు బెంగళూరు చెన్నై జాతీయ రహదారి మీదుగా నల్గంపల్లి బ్రిడ్జి కింద దూరి బంగారుపాలెంలోకి రావాల్సి ఉంటుంది. కానీ హెలిప్యాడ్ నుంచి నేషనల్ హైవేలోకి వెళ్ళకోకుండా కొత్తపల్లి ఫ్లైఓవర్ వద్ద బంగారుపాలెం గ్రామంలోకి రావడానికి ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి. అనుమతించిన దారిలో కాకుండా ఇలా వెళ్ళడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులు వాహనాలు, అదేవిధంగా బ్యారికేడ్లు అడ్డు పెట్టి ముందుగా అనుమతించిన మేరకు జాతీయ రహదారి మీదుగా వెళ్లి నల్గంపల్లి ఫ్లైఓవర్ కింద వెళ్లి బంగారుపాలెంకి వెళ్లాలని చెప్పి సూచించారు. కానీ కాసేపు పోలీసులకు జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో పోలీసులు మేము ముందు అనుమతించిన మేరకే వెళ్లాలని చెప్పి కరాఖండిగా చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జాతీయ రహదారి మీద నుంచి నల్గంపల్లి మీదుగా బంగారుపాలెంకి వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. అడుగడుగున ఆంక్షలు ఉల్లంఘించి అటు కార్యకర్తలు కావచ్చు, ఇటు నేతలు కావచ్చు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా పోలీసులు విధించిన ఆంక్షలు ముందుగా నిర్ణయించిన మేరకు రూపొందించిన అనుమతుల మేరకు కాకుండా అనుమతులను అతిక్రమించి వచ్చేందుకు కూడా ప్రయత్నించిన పరిస్థితి నెలకొంది. దీంతో బంగారుపాలెం పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించిన పోలీసులు, అదేవిధంగా వారిని లెక్క చేయకోకుండా కార్యకర్తలు వస్తున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాణి, నారాయణప్ప, పోలీసుల ఆంక్షలు, నిబంధనలు ఉల్లంఘించి భారీ జన సమీకరణకి ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. కొంతమంది వైసీపీ నేతలు కూడా నోటీసులు ఇచ్చారు. ఆ వివరాలేంటి? రాణి, ఇప్పటికే 500 మందికి బంగారుపాలెం మార్కెట్ యార్డ్లోను, 30 మందికి హెలిప్యాడ్ వద్ద మాత్రమే పోలీసులు అనుమతించారు. కానీ పోలీసుల అనుమతులను పరిగణలోకి తీసుకోకుండా ఆంక్షలను పూర్తిగా ఉల్లంఘిస్తూ భారీగా జన సమీకరణ చేపట్టారు. అటు నగరి నియోజకవర్గం కావచ్చు, ఇటు చిత్తూరు, అదేవిధంగా పలమనేరు, పూతలపట్టు, పుంగనూరు నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణకు ప్రయత్నాలు చేశారు. ఉచితంగా ఇంధనాన్ని సరఫరా చేయడం ద్వారా, అంటే ద్విచక్ర వాహనాలు కావచ్చు, కార్లకు కావచ్చు, డీజిల్, పెట్రోళ్లను అందజేయడం ద్వారా వారిని బంగారుపాలెం మార్కెట్ యార్డుకు తరలించేందుకు నాయకులు ప్రయత్నించిన నిఘా సమాచారం
పోలీసులకు అందడంతో 370 మందికి వైసీపీ నాయకులకు నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా 370 మందికి నోటీసులు 77 మందికి నోటీసులు జారీ చేసిన వారిలో దాదాపుగా 55 మంది వరకు ఇప్పటికే వివిధ రకాలైన కేసులు ఎదుర్కొంటున్న వారు ఉండడంతో వారు ఏమంటారు అబేచువల్ అఫెండర్స్ గా కూడా పోలీసులు భావిస్తారు. అదేవిధంగా నిబంధనలను అతిక్రమించడం కావచ్చు, లేకపోతే ఆంక్షలను ఉల్లంఘించిన నేపథ్యంలో వారిపైన కూడా చర్యలు తీసుకునేందుకు అనువుగా వీడియో మొత్తం మీద బంగారుపాలెం మార్కెట్ సమీపంలో పూర్తిగా దృశ్యాలను చిత్రీకరిస్తారు. అదేవిధంగా డ్రోన్లను కూడా ఎగిరివేసి ఎప్పటికప్పుడు డ్రోన్ల ద్వారా కూడా పరిసర ప్రాంతాలను చిత్రీకరిస్తారు. అదేవిధంగా బంగారుపాలెం మార్కెట్ యార్డులో ఫాల్కన్ వాహనాన్ని నుంచి 360 డిగ్రీల దృశ్యాలను చిత్రీకరించేందుకు వీలుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. రాణి, ధన్యవాదాలు నారాయణప్ప. రప్పారప్ప నరుకుతూ రక్తం పారిస్తామని మాట్లాడే వైసీపీ నాయకులు ఈ సమాజంలో ఉండటానికి అర్హులా అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నీళ్లు పారించాలని సీఎం చంద్రబాబు కృషి చేస్తుంటే వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. ప్రశాంతిరెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరమని మండిపడ్డారు. జగన్ను స్ఫూర్తిగా తీసుకుని వైసీపీ నేతలు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి రక్తం పారించాలనే ఆలోచన ఉన్న వైసీపీని మరోసారి అధికారంలోకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఇట్లా ఆంధ్రప్రదేశ్ అంతా సస్యశ్యామలం చేసి నీళ్లు పారించాలని ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే మరొక పక్క గంగమ్మ జాతరలో పొట్టేళ్లు నరికినట్టుగా తలలన్నీ నరికి రప్ప అని రక్త పారిస్తామనేటువంటి పరిస్థితి ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీలో కనిపిస్తూ ఉందని అంటే ఈవేళ ప్రజలు కూడా జరుగుతున్నటువంటి అభివృద్ధికి, జరుగుతున్నటువంటి సంక్షేమానికి ఏ రకంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్డంకులు కల్పిస్తూ ఉందో ఈరోజు ప్రజలందరూ కూడా గమనించవలసినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళ సంస్కృతి కూడా నిన్ననే మనం చూసాం. ఏదైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఒక కుటుంబంలో ఉన్నటువంటి మహిళలను కూడా ఏ రకంగా కించపరిచేటువంటి విధంగా అటు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత చెల్లిని, చిన్నాన్న చెల్లిని, సొంత తల్లిని ఏ రకంగా అయితే కించపరిచినటువంటి పరిస్థితి ఆ రోజు చూసాం. మళ్ళీ ఈరోజు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మీద అన్నట్టుగా ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకుని నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వ్యక్తులు కూడా మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే చాలా జుగుప్పాకారంగా ఉన్నటువంటి పరిస్థితి. మహిళల వ్యక్తిత్వాన్ని అంత కించపరిచేటువంటి విధంగా మాట్లాడేటువంటి విధానం, మళ్ళీ దాన్ని సమర్థించుకునేటువంటి విధానం చూస్తూ ఉంటే మహిళలకు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చేటువంటి గౌరవం ఏ పార్టీదో మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల, సుంకేశ్వర ప్రాజెక్టుల నుంచి 2,13,824 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయంలో చేరుతోంది. 4 స్పిల్వే గేట్లు ఎత్తి 1,06,976 క్యూసెక్కులు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 1,72,520 క్యూసెక్కులుగా ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,229 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.10 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 199.73 టీఎంసీలకు చేరింది. విశాఖపట్నంలో రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి హత్య జరిగింది. మృతుడు లోహిత్గా పోలీసులు గుర్తించారు. ఇతనిపై స్టేషన్లో రౌడీ షీట్ ఉన్నట్లు తెలిపారు. మాధవధార్లో కుంచుమాంబ పండుగలో 4 వ్యక్తులు అర్ధరాత్రి వరకు మద్యం సేవించారన్న పోలీసులు ఆ తర్వాత రౌడీ షీటర్ లోహిత్పై కత్తులతో దాడి చేసినట్లు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లోహిత్ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు పాత కక్షలే కారణంగా అనుమానిస్తున్నారు. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఒంగోలులో కెనరా బ్యాంక్ ఉద్యోగులకు చదరంగం పోటీలు జరిగాయి. బ్యాంక్ ఉద్యోగులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చెస్ పోటీలు నిర్వహించడంపై కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఈనాడు ఈటీవీకి అభినందనలు తెలిపారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద అఖిల భారత సమ్మె నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సమ్మె చేశారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వడ్లపూడిలోని వేగన్ రిపేర్ వర్క్ షాప్ సిపిఎం నేతలు ఆందోళనలు చేశారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 4 కోళ్లను తీసుకొచ్చి లేబర్ కోడ్ని 8 గంటల పని విధానాన్ని తొలగించాలని చెప్పేసి, కార్మికులు సమ్మె చేసే హక్కును కూడా తొలగించాలని చెప్పేసి ఒక ప్రయత్నం అనేది పెద్ద ఎత్తున 2014 నుంచి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నానికి వ్యతిరేకంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా సమ్మెలు జరిగాయి. ఇవాళ ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోనే ప్యాకేజ్ పేరు పైన 3 BFలు నడుపుతున్నామని చెప్పేసి ఆ ప్యాకేజీని తీసుకొచ్చి వాళ్ళ బ్యాంకు అప్పులు తీర్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరింత నష్టాలకి తీసుకెళ్లేటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు. గత 75 సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలని మొత్తం 4 కోళ్ల కింద మార్చి, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, కార్మికుల వ్యతిరేకంగా యూనియన్స్ ఉండకూడదు, యూనియన్ రిజిస్ట్రేషన్ అవ్వకూడదు, యూనియన్లో స్ట్రైక్ చేస్తే వాళ్ళు జైల్లో పెట్టాలి, వాళ్ళు శిక్ష చేయాలని చెప్పి చట్టాలు తీసుకొచ్చి అది అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి మరీ దారుణమైన పరిస్థితి. ఈ రోజు ఎన్డీఏ కూటమి 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించింది అక్రమంగాన. అలాగే సుమారు 2,000 మందిని ఆల్రెడీ VRS ద్వారా పంపించింది. ఈ స్టీల్ ప్లాంట్ ని అమ్మటానికే, ప్రైవేట్ పరం చేయడానికే అన్ని కూడా రూల్స్ గా అన్ని కూడా వాళ్ళు దారి తీసుకొస్తున్నారు. వాళ్ళు ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఈరోజు సమ్మె చేస్తూ ఉంది. అలాగే ఇది దేశం యొక్క విద్యా వ్యవస్థని మొత్తం ప్రైవేటీకరించే దానికి వ్యతిరేకంగా విద్యార్థులు కానివ్వండి, దేశంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తూ ఉంది. రోజు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఉన్న ఉద్యోగాలు ఓడిపెరుగుతున్నటువంటి దానికి వ్యతిరేకంగా యువకులు ఈ రోజున రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బుడితి ఆసుపత్రి వద్ద 2 మహిళల మృతదేహాలతో కొందరు ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళలు చనిపోయారని ఆరోపించారు. ఈ నెల 7న ప్రసవం కోసం జలుమూరు మండలం ఎలమంచిలి పాగోడుకు చెందిన ధనలక్ష్మి, అరుణ ఆసుపత్రిలో చేరారు. వీరికి వైద్యులు సిజేరియన్ చేసి ప్రసవం అయ్యేలా చేశారు. అయితే యూరిన్ ఇన్ఫెక్షన్ కారణంగా వీరి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మహిళలు ప్రాణాలు వదిలారు. దీంతో మహిళల బంధువులు వారి మృతదేహాలతో బుడితి ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. 8 గంటలకి హాస్పిటల్కి అడ్మిట్ చేసినాం. పేషెంట్ అరుణకి 1:30కి ఆపరేషన్ అయింది. కొడుకు పుట్టినాడు. తల్లి బిడ్డ మంచిగానే ఉన్నారు. నైట్ 10 గంటలప్పుడు యూరిన్ రావట్లేదని పేషెంట్ పక్కన ఉన్న మధ్య చెప్తానమాట వచ్చి చూసినారు, కానీ ఏం పట్టించుకోలేదు. పొద్దున్న వరకు అట్లే పెట్టారు, ఏం చూడలేదు. నొప్పి వస్తుందంటే బల్గ హాస్పిటల్కి తీసుకెళ్ళి స్కాన్ తీసుకొని రండి, ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు అని చెప్పినారు. బల్గ హాస్పిటల్కి తీసుకుని పోయినాక వాళ్ళు స్కాన్ చేసి ఇన్ఫెక్షన్ అయిపోయింది, పేషెంట్ బతకదు, సీరియస్ అని చెప్పినారు. అది బుడితుల డాక్టర్ మేడమే ఈ ఎంతకి వాగులమనేసి మా ఆరోపణ. పట్టించుకోలేదు, సిస్టర్లు పట్టించుకోలేదు, నైట్ మాకు ఏం చెప్పలేదు ప్రాబ్లం అనేసి.